వాళ్ళు పేరుకి 56 కార్పొరేషన్ చెప్పని వాటికి చైర్మన్లు వేశారు, డైరెక్టర్లు వేశారు. అన్ని కార్పొరేషన్లు పెట్టి చైర్మన్ డైరెక్టర్లు వేసి ఆ గత ప్రభుత్వంలో అయితే ఈయన వచ్చిన తర్వాత పల్లెటూరులో చిన్న చిన్న రోడ్లతో సహా ప్రతి ఒక్క రోడ్డు కూడా నీట్గా వచ్చేసింది. సబ్సిడీ ఏ కార్పొరేషన్కి ఏ వర్గాల వారు సబ్సిడీ లోన్లు ఇచ్చారు చెప్పాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలకి కార్పొరేషన్ బీసీల సమస్య గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? సరే, ఇప్పుడు గత ప్రభుత్వంతో మనం పోల్చుకుంటే వాళ్ళు పేరుకి 56 కార్పొరేషన్ చెప్పని వాటికి చైర్మన్లు వేశారు, డైరెక్టర్లు వేశారు. అన్ని కార్పొరేషన్లు పెట్టి చైర్మన్ డైరెక్టర్లు వేసి ఆ గత ప్రభుత్వంలో కనీసం వాళ్ళకి జీతాలు ఇచ్చుకునే దుస్థితి కూడా దిక్కుమాలిన పరిస్థితులు అనుభవించిన పరిస్థితి. అసలు ఆ 56 కార్పొరేషన్ లో కులాల వారీగా చూసుకుంటే ప్రజలకు ఏం చేశారు? వాళ్ళు కులాల తరపున గానీ ప్రభుత్వం తరపు నుంచి గానీ ఆ కార్పొరేషన్ నుంచి ఏ రకమైన సహాయం అందల. ఒకవేళ ఆలస్యంగా అన్నది ప్రకటించినా గానీ కుల కార్పొరేషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించి వాటి ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా లోన్లను కూడా ప్రకటిస్తున్నారు. అంతకుముందు పరిపాలన గత ప్రభుత్వంతో చూసుకుంటే చెప్పిన టైం ఒకటి జరిగేది ఒకటి అసలు జరగకుండా పోయింది. ఇంతవరకు ఏ రోడ్డు కూడా సక్రమంగా లేదు. అయితే ఈయన వచ్చిన తర్వాత 6 నెలలు కూడా పట్టలేదు. పల్లెటూరులో చిన్న చిన్న రోడ్లతో సహా ప్రతి ఒక్క రోడ్డు కూడా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు చూసుకుంటే మా ఊరు చుట్టుపక్కల చూసుకుంటే గత 5-6 సంవత్సరాల నుంచి లేదు రోడ్డు అనేది. మొత్తం మోకాలు నీళ్లు గుంటలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నాయి రోడ్లు. ఇప్పుడు నేను లాస్ట్ 2 days బ్యాక్ కూడా మా ఊరు పోయి వచ్చాను. వచ్చిన తర్వాత బీసీలకి సబ్సిడీ లోన్స్ రావడంపై మీకు ఎలా? చాలా ఆనందంగా ఉన్నారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. సబ్సిడీ లోన్ల మీద వాళ్ళ రోజున అంత ముందర జగన్ పరిపాలనలో సబ్సిడీ లోన్లు తీసేశారు. సబ్సిడీ లోన్లు తీసేయడం వల్ల జనాలు చాలా మంది ఇదైపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక వాళ్ళు చాలా మంది ఉపాధి పొందుతున్నారు. 1-2 లక్షల కాడ నుంచి 10 లక్షల వరకు కూడా ఇస్తున్నారు. వాళ్ళ రాయితీని బట్టి వాళ్ళు కష్టపడేదాన్ని బట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఖాళీగా ఉండకూడదు, నా ఆడబిడ్డలు అనేది కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారు. మంచి పరిణామమే అండి. ఇప్పుడు పార్టీలు ఇవి ఎన్ని ఉంటాయి, వాళ్ళకి 100 ఉండొచ్చు. కాకపోతే పార్టీ ఆఫీస్ మీద ధ్వంసం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆయన వచ్చింది కూడా ఆ పార్టీ నుంచే కాబట్టి వాళ్ళకి ఏమైనా ఉంటే రాజకీయంగా వాళ్ళు చూసుకోవాల్సింది. ఇప్పుడు పార్టీ అనేది చాలా మందికి ఇప్పుడు ఆయన ఎలాగా బయటకు వచ్చారో అలాంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ 100 మంది అలాంటి పార్టీ ఆఫీసుల నుంచే బయటకు వస్తారు. ఎవరికి వాళ్ళకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అయితే వాళ్ళ పార్టీ ఆఫీస్ వాళ్ళకి తల్లి లాంటిది, జనసేన అయితే వాళ్ళ పార్టీ, అలాగా పార్టీ ఆఫీస్ అనేది ఒక తల్లి లాంటిది. వెళ్ళి దాని మీద ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజు సబ్సిడీ లోన్లు ఈ కూటమి గవర్నమెంట్ ఇవ్వడంపై అంటే గతంలో అసలు సబ్సిడీ లోన్లు ఉన్నాయా? అసలు గతంలో సబ్సిడీ లోన్ అంటే ఏం లేవండి. వాస్తవానికి ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి లోపల ప్రచారం చేస్తున్నాడు. 4 గోళ్ల మధ్యలో కూర్చొని 100 మందికి బట్టలు నొక్కడం, రాష్ట్రం మొత్తం మీద పంచి ఇచ్చేసినట్టుగా ప్రచారం చేస్తున్నాడు. సబ్సిడీ ఏ కార్పొరేషన్కి ఏ వర్గాల వారికి సబ్సిడీ లోన్లు ఇచ్చారు చెప్పాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలన్న ఆలోచనతో బ్యాంకులతో టైఅప్ అయ్యి వాళ్ళకు లోన్లు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన వ్యాపార అభివృద్ధిని పెంపొందించి కూడా ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఇది.